BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలు జరుగుతుంది. అక్కడ కూడా కొన్ని లోపాలు బయటపడుతున్నాయి. ఏదో ఆదరాబాదరగా చేయడం కంటే తెలంగాణలో ఏ రకంగా జరుగుతుంది, బెంగళూరులో ఏ రకంగా జరుగుతుంది, దీనికంటే మిన్నగా మనం ఏ రకంగా చేయగలం అనేది ఒక స్టడీ చేయమని ఒక అధికార బృందానికి నిర్ణయించాం. వాళ్ళు ఇప్పుడిప్పుడే పర్యటన చేస్తున్నారు. వీలైనంత తొందరగా రిపోర్ట్ వస్తే ముఖ్యమంత్రి నాయకత్వంలో కేబినెట్లో డిస్కస్ చేసి ఇచ్చిన మాట ప్రకారం వీలైనంత తొందరగా మహిళలకి ఉచిత బయలు ప్రయాణం కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తాం. అదే కాదు, అన్ని హామీలు, ఏ హామీ కూడా విస్మరించాం. ఏదైతే రైతులకి 20,000 పెట్టుబడి సాయం ఇస్తామన్నాము, అది కానీ ఈరోజు ఏవైతే హామీలు ఇచ్చామో అన్ని హామీలు, ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం, 4,000 పెన్షన్ చేశాం. ఎక్కడ కూడా ఉద్యోగస్తులకు అసలు జీతాలు గగనంగా ఉండేది, 1వ తారీఖే జీతాలు ఇస్తున్నాం. రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు 1వ తారీఖునే పెన్షన్లు ఇస్తున్నాం. మొత్తం సిస్టాన్ని లైన్లో పెట్టడానికి కొంత సమయం పడుతుంది. ఇంకొక 100 ప్రారంభించడానికి ప్రణాళికలు వేశాం. అయితే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లకే మంజూరు చేశారు. ఈరోజు టెక్కల ప్రజానీకం నాకు ఒక అచంచలమైన నమ్మకం, విశ్వాసంతో నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, మంత్రిగా అయ్యాను. నేను ప్రతిపక్షంలో ఎక్కడా ఎవరు చేయలేదు. నేను ప్రతిపక్షంలో నా డబ్బులు, శ్రేయోబులాస్ ఇచ్చిన డబ్బులు, ఎన్ఆర్ఐ సోదరులు ఇచ్చిన డబ్బులతో సుమారుగా 9 మాసాలు టెక్కల్లో, కోటబొమ్మాల్లో అన్నా క్యాంటీన్ నడిపాను. ఎలక్షన్లు వచ్చాయి, దాన్ని నిలుపుదల చేశాం. మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం తరపున అన్నా క్యాంటీన్ ఈ ప్రాంతం ఇంకా కొంత సమయం పడుతుంది. అయితే అంతవరకు ప్రతిపక్షంలో నడిపాం. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది కోటబొమ్మాల్లో కానీ, టెక్కలు కానీ ఎప్పుడు అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తారని, కొంతమంది తెలియక 5 రూపాయలు పట్టుకొని భోజనం కూడా వచ్చేస్తున్నారు. ఇవన్నీ తెలిసిన తర్వాత ప్రభుత్వం మంజూరు చేసినంత వరకు ఓన్గా నేను చేయాలని టెక్కల్లోను, కోటబొమ్మాల్లో మళ్ళీ ఈరోజు 2 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. దీన్ని కూడా హరే రామ హరే కృష్ణ సంస్థతో టైఅప్ అయి ఈ జిల్లాలో అన్ని అన్నా క్యాంటీన్లో ఏ రకమైతే ఫుడ్ ఇస్తున్నారో అదే ఫుడ్, హైజెనిక్ అయినటువంటి ఫుడ్, వేడివేడిగా ఉన్న ఫుడ్ టెక్కల్లో, కోటబొమ్మాల్లో ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం. మొదటి ఫేజ్లో కోటబొమ్మాల్లో 400 మందికి, టెక్కల్లో 300 మందికి స్టార్ట్ చేశాం. ఇంకా క్రమేపీ దీన్ని పెంచుతాం. ఒకవేళ మార్నింగ్ టిఫిన్ కూడా అవసరం ఉంటుందంటే అది కూడా పెడతాం. రాత్రి మళ్ళీ భోజనం అవసరం ఉంటుందంటే దాన్ని కూడా పెడతాం. ఈలోగా ఈ 2 మండలాల్లో మంచి ప్లేసులు తీసుకొని బిల్డింగులు కూడా కట్టి తరువాత ప్రభుత్వం నుంచే నడపడానికి మంత్రిగా ప్రయత్నం చేస్తాం. ఈరోజు 50-60 రోజుల్లో నిత్యం ప్రజలతో ఉంటున్నాం. సిస్టమ్ మార్చాను. ఒక పూటంతా పబ్లిక్ కలవడం, ఒక పూటంతా జనాల్లోకి వెళ్ళడం. ఎందుకు అని చేస్తున్నానంటే ఏదో రూములో కూర్చొని ఎవరో 10 మందో 20 మందో నా దగ్గరికి వచ్చి చెప్పిన విషయాలు కాకుండా బాధ్యత గల పౌరుడిగా, బాధ్యత కలిగినటువంటి
నేనే